వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల మూడ్లో ఉంది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కూడా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, కేంద్రంలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది, ఇవే మాటలు వినిపిస్తున్నాయి. యువకుల నుండి వృద్ధుల వరకు అందరూ కూడా రాజకీయం గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటికే 2 దశల పోలింగ్ ముగియడంతో ఇక 3వ దశ పోలింగ్ పై ఈసీ దృష్టి కేంద్రీకరించింది. మొత్తం 5 దశలలో ఎన్నికల్ని ఈసీ పూర్తి చేయనుంది. ఆ తర్వాత మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ తమిళనాడులో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే అప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇదిలా ఉంటే మే 23 తర్వాత వచ్చే ఉప ఎన్నికల ఫలితాల్లో తన స్థానాల్ని అధికార అన్నా డిఎంకే నిలుపుకోలేని పక్షంలో మధ్యంతర ఎన్నికలు వస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు రజనీకాంత్ స్పందించారు. అలాగే ప్రధాని మోదీ మళ్లీ గెలుస్తారా అనే ప్రశ్నకు మే 23 తర్వాత పీఎం ఎవరో తేలిపోతుందని తనదైన స్టైల్లో చెప్పాడు రజనీ. ఇదిలా ఉంటే ఇటీవల తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 38 లోక్సభ స్థానాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు సైతం ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ 18 అసెంబ్లీ స్థానాల్లో అన్నా డిఎంకే విజయం సాధించడం ఆ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. అలా వారు గెలవలేని పక్షంలో అన్నా డిఎంకే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో మరోసారి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో రజనీ చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారితీస్తున్నాయి. కాగా ఇప్పటికే మరో తమిళ సినీ దిగ్గజం కమల్ హాసన్ మక్కల్ నీతిమయ్యం పార్టీని స్థాపించి క్యాంపెయిన్ స్టార్ట్ చేసేశారు. అయితే రజనీ రాజకీయాలకు ప్రవేశిస్తున్నానని ప్రకటించిన పార్టీ స్థాపన మాత్రం జరగలేదు. కాగా గత ఏడాది రజనీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ పేరును ప్రకటిస్తాడని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ మిగిలింది. చూడాలి మరి పార్టీ ప్రారంభం ఎప్పుడు ఉంటుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.